ఇక ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలుచుకున్నామంటే అయ్యా మీరు దయచేసి మీరు ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీల పైన వాళ్ళపైన ప్రేమలు తగ్గించి కాస్త రైతుల పైన పెట్టండి, రైతుల గురించి ఆలోచన చేయండి. రైతులు పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ప్యాన్న కురువు పోసుకొని చచ్చిపోతా ఉన్నారు. అరే వాళ్ళ గురించి పట్టించుకోరా మీరు? అంటే మీరు ఎవరి కోసం పాలన చేస్తా ఉన్నారు? ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, బానే ఉంది. గవర్నమెంట్ ఎవరి కోసం ఉంది? సినీ ఇండస్ట్రీ కోసం ఉందా, లేకపోతే పేద ప్రజల కోసం ఉందా? ఇవాళ రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో పంట నష్టాలు జరిగి 10 రోజుల పాటు సుమారు వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడి వాళ్ళు పండించిన పంట మొత్తం కూడా అనేక రోజుల నుంచి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు మొత్తం కూడా ఒక క్షణంలోనే వాళ్ళ కళ్ళ ముందు నీటి పాలై కొట్టుకుపోయి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా నష్టపోయి పంట నష్టాలు జరిగి చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. కొంతమంది అయితే వీడియోలు తీసి మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు, ముందుకు రావట్లేదు, మేము ఎంత చెప్పినా కూడా వినట్లేదు, మేము ఏం చేయాలి, అప్పులు చేసి పంట పెట్టే ప్రయత్నం చేసినాం, ఇవాళ అప్పులోళ్ళు మా ఇంటిపైకి వస్తా ఉన్నారు, అప్పులను ఎట్లా కట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చనిపోతా ఉన్నారు. అంటే మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రభుత్వానికి కనీసం ఇంకిత జ్ఞానం లేదా? ప్రభుత్వం రైతుల గురించి అసలు ఆలోచన చేయదా? అంటే రైతుల కోసం ప్రభుత్వం ఉందా లేకపోతే లేదా? సినీ ఇండస్ట్రీకి వాళ్ళకి భజన చేయడానికి ఉన్నారా? మీరంతా మీరు కలుసుకొని తాళం తాపులో కొట్టుకోవడానికి ఉన్నారా? వాళ్ళు వచ్చి ఇట్లా పోతా ఉంటే జీవోలు అప్పటికప్పుడే విడుదలైపోతాయి, అప్పటికప్పుడే వాళ్ళకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తా ఉన్నారు. మరి ఇక్కడ రైతులు చనిపోతా ఉంటే, రైతుల కుటుంబాలు నడి రోడ్డు పాలైతా ఉంటే, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చెట్టుకోరు పుట్టకోరయి సర్వనాశనం అయిపోతా ఉంటే మీరు ఎందుకు తక్షణమే ఒక జీవో విడుదల చేయట్లేదు? ఎందుకు తక్షణమే రైతుల ఆత్మహత్యలన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టట్లేదు? వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టాలని కష్టాలని ఎందుకు తీర్చట్లేదు?